మీరు లాయర్గా, అడ్వకేట్గా, ఒక ఫిల్మ్ పర్సనాలిటీగా, ఒక స్ట్రాంగ్ వాయిస్గా, ఒక యాక్టివిస్ట్గా మాట్లాడిన ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా ఐ థింక్ దే విల్ రీచ్ ఆల్ ద రైట్ పీపుల్. బట్ కస్తూరి గారు, వీఆర్ ఆల్ డైయింగ్ టు నో, మీరు 3 రోజులు జైల్లో ఏం ఎలా చేశారు? ఉంది అల్లు అర్జున్ గారు ఏం చేసి ఉంటారు చెప్తా. జైల్లో బెడ్ ఇవ్వరు. మీరు అనుకున్నవచ్చు అందరికి విఐపీసీకి విఐపీ సెల్ ఉంటుంది, స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. నాట్ ఫర్ రిమాండ్ ప్రిజనర్స్. ఇది ఈయన వెళ్ళింది వచ్చి రిమాండ్, కన్విక్టెడ్ కాదు. అవును, కన్విక్టెడ్ ప్రిజనర్స్ కి యూ కెన్ ఆస్క్ ఫర్ స్పెషల్ కేటగిరీ. ప్రివిలేజెస్. మీకేమైంది చెప్పండి అసలు. నాకు రిమాండ్ ప్రిజనర్ ని నేను కూడా అంటే జుడిషియల్ కస్టడీ అంటే ఏంటో రూమ్ ఉంటుందా, సెల్ ఉంటుందా, మూచలు ఉంటాయా? అవును అవును రెగ్యులర్గా అంటే అలా బెడ్ లేదా? బెడ్ నేల మీద పడుకోవాలి. నేల బెడ్షీట్ ఇస్తారు, ఒక 2 దుప్పటి ఇస్తారు, కప్పుకోవడానికి ఒక దుప్పటి, కింద వేయడానికి ఒక దుప్పటి ఇస్తారు. నేను చెప్పాను కదా, లోపల వెళ్ళాక కూడా నాకు ప్రిజన్ ఇస్ డిఫరెంట్, ప్రిజన్ ఆఫీషియల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాప్స్. వాళ్ళు కూడా నాకు ఎంత వీలవుతుందో లీగలీ పర్మిసిబుల్ సహాయాలు చేశారు. అంటే దుప్పటి, కొత్త దుప్పటి ఇచ్చారు, పళ్ళం కొత్త పళ్ళం ఇచ్చారు, లోట కొత్త లోట ఇచ్చారు. వాళ్ళకి చేయగలిగినంత వాళ్ళు చేయగలిగినంత అంతా చేశారు. దే ట్రీటెడ్ మీ వెరీ వెల్. బట్ అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ 49 ప్రిజనర్స్ ఉన్నారు. ఐ వాజ్ హౌస్డ్ ఇన్ ద క్వారంటైన్ వార్డ్. క్వారంటైన్ వార్డ్లో ఎట్లా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని అక్కడ ఒక 1 వీక్ వరకు అక్కడ పెట్టి, తర్వాత వాట్ ఆర్ ద ఆర్డర్స్ అని చూసి రిమాండ్ ప్రిజన్కి పంపుతారు. కన్విక్టెడ్ ప్రిజన్ అనేది ఇంకా డిఫరెంట్. సో అక్కడ అయితే ఆ క్వారంటైన్లో అందరూ కొత్తగా ఉంటారు, కానీ కొన్ని ప్రిజనర్స్ ఉంటారు ఆ వార్డ్లోనే ఉంటారు, ఆ బ్లాక్లోనే ఉంటారు. ఎలాంటి వాళ్ళంటే ఫారిన్ ప్రిజనర్స్. నేను వెళ్ళినప్పుడు 3 నైజీరియన్స్, ఒక సౌత్ ఆఫ్రికన్ లోపల, అందరూ ఇలా ఉన్నారు హ్యూజ్గా. వాళ్ళు అక్కడే ఉంటారు. నార్కోటిక్స్ కేసు, మెత్ టాబ్లెట్స్. భయవేస్తుందా మీకు? వాళ్ళని చూస్తే చాలా ఇదిగా ఉంటుంది, ఒక అబ్బో అని అనిపిస్తుంది. అండ్ వాళ్ళు యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి. దే ఆర్ లైక్, అది ఎలా వస్తారు, మా దగ్గర పళ్ళం ఉంటే పళ్ళం తీసుకుంటారు, బకెట్ ఉంటే బకెట్ అడుగుతారు. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం, వేరే ఎవరిని లాంగ్వేజ్లో అడగడం రాలా, నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. తమిళ్లో కూడా మాట్లాడతారు, ఓన్లీ భూత మాటలు మాత్రం తమిళ్లో. అమ్మా తర్వాత బూతులు, అమ్మా తర్వాత బూతులు, ఈ 2 చెప్తారు ఆ నైజీరియన్ వాళ్ళు. సో వాళ్ళైతే మీ గ్లాస్ అడిగారా? అన్నీ అడుగుతారు. ఏమడుగుతారు? ఇప్పుడు మాకేం ఏంటంటే give me your glass అలాగా. సో నాకు వాట్ దే డిడ్ ఇస్ దే పుట్ మీ ఇన్ అ సెపరేట్ సెల్. ఎవరు నా దగ్గర నాతో తోడు ఎవ్వరు లేరు, బికాస్ ఫర్ మై ఓన్ సేఫ్టీ, రైట్. ఫస్ట్ డే అయితే నేను పిచ్చి అయిపోతాను అనిపించింది నాకు. ఫస్ట్ డే కదా, నేను అసలు మైండ్లో లిస్ట్లో లేని ఒక విషయం, జైలుకి వస్తామని ఎవరు ఊహించుకుంటారండి. అది మరి ఏం చేసినందుకు, ఏం చెయ్యక వచ్చాము, ఎవరికో నచ్చలేదు అని వచ్చామంటే చాలా కష్టం. అప్పుడు గోడలంతూ అలా లోపలికి వస్తున్నట్టు అనిపించింది. ఆ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ అలా తిరుగుతూ ఉంటే, చుట్టుతూ ఉంటే అది ఏమవుతుంది అని ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రేజీ థాట్స్ విల్ కమ్, బికాస్ టోటల్ ఒంటరితనం అన్నమాట. సో నేను ఆ నైట్ అంతా టైం ఏంటి లోపలికి వెళ్తే నో జ్యువెలరీ, నథింగ్. అండ్ లోపల వెళ్ళడమే ఒక అడ్వెంచర్. అది స్ట్రిప్ సెర్చ్, కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్. అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది. స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ అంటే కంప్లీట్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ యూ. ఎలా పుట్టామో అలా నిలబడాలి బాబోయ్. మాకైతే లేడీస్ అంటే మొట్టి బాడీలో ఎక్కడైనా ఏదైనా ఉన్నాయా, ఎక్కడైనా దాచుకున్నామా, పాళ్ళల్లో, తర్వాత బాడీ ప్రైవేట్ పార్ట్స్లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు.
మస్ట్ హావ్ బీన్ సో ట్రామాటిక్ ఆ స్టోరీ మీకు. చాలా అంటే మొట్టరు స్క్వాట్స్ చేయమని చెప్తారు. 3 సార్లు కూచి నిలబడు అంటారు. మనం చెయ్యాలి. అప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏమైనా దాచుకుంటే, భగవంతుడా, ఏవైనా దాచిపెట్టుంటే అది బయట వచ్చేసి ఇది మనకి ఎంత మామూలు లైఫ్ లీడ్ చేసి తర్వాత లోపల వెళ్తేనే మాకు 100% సచ్చినట్టు ఉంటుంది. మంచి లైఫ్ చాలా కంఫర్ట్ నుంచి మరీ దిగిపోతే ఎలాంటి ఆ మూమెంట్లో ఏంటి అన్నీ తీసేయాలా, బట్టలు అంతా తీసేయాలా అని నేను 3 సార్లు అడిగా. వాళ్ళు నన్ను అవును అని చెప్పలేదు. ఎస్ మేడం, అర్థం చేసుకోండి మేడం అని సాఫ్ట్గానే చెప్పారు. వాళ్ళకి వీలంత వరకు వాళ్ళు నాకు గౌరవంతోనే ట్రీట్ చేశారు. కానీ చేసి తీరాలి కదా, చెయ్యాలి కదా, దాంట్లో కన్సెషన్ ఇవ్వడం కుదరదు కదా. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన లోపలికి వెళ్ళరు, ఆయన ఇంకా టైం ఉంది, బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను. తర్వాత నాకు జైలుకి వెళ్ళారా, ప్రిజనర్ రికార్డు ఉంది, ఫోటో తీసి ఉంటారు, నంబర్ ఇచ్చి ఉంటారు. నాకు అదంతా జరిగింది. నన్ను ఫోటో తీశారు, రికార్డులో నా ఫ్యామిలీ డీటెయిల్స్ రాశారు, నాకు ప్రిజనర్ నంబర్ ఇచ్చారు 644788 నా నంబరు. నాకు ఒక ప్రిజన్ రికార్డు ఉంది, లైఫ్ టైంకి అది ఉంది అక్కడ. సో సాడ్. తప్పు చేశానా లేదా అనేది తర్వాత వర్డిక్ట్ వస్తుంది, కానీ ప్రిజన్లో నాకు రికార్డు ఉంది, నాకు ఉంది. అక్కడ మర్డర్ కాన్విక్ట్కు కూడా ఉంది, గంజా అమ్మిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళతోనే నేను క్వారంటైన్ బిల్డింగ్లో వెళ్ళాను. కానీ ఉన్నట్లో అక్కడ అక్యూజ్ పీపుల్లో చాలామంది వారు నిర్దోషులు. ఎకనామిక్ అఫెన్సెస్, బాసు 12 crores దొబ్బుకొని దుబాయ్కి వెళ్ళి హాయిగా ఉన్నప్పుడు స్టాఫ్ అందరినీ పట్టుకొని ఇక్కడ పెట్టేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఏడుస్తూ కొత్త ప్రిజనర్స్ బ్లాక్ కదా, ఏడుస్తూ ఉంటారు. నేను 6 o'clock లోపలికి వెళ్ళాను. ఫస్ట్ మెడికల్ చెకప్ చేస్తారు, హాస్పిటల్కి వెళ్ళి పర్ఫెక్ట్గా ఉన్నాము, మాకు ఏం ప్రాబ్లమ్స్ లేదు అంటే నా రాత నాకు ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ హెల్త్. సో ఏం ప్రాబ్లం లేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే దే విల్ నాట్ జైల్. ఏ ప్రాబ్లం లేదు అంటే దే టుక్ మీ టు ప్రిజన్లో ఫస్ట్ దే ఆస్క్డ్ మీ. నాకు కొన్ని కన్సెషన్స్ ఏంటంటే బికాస్ ఐఎమ్ అ జ్యుడిషియల్ కస్టడీ ప్రిజనర్, రిమాండ్ కాదు, కన్విక్ట్ కాదు, యూ కెన్ టేక్ యువర్ క్లోత్స్. సో ఇలాంటి క్లోత్స్ అని కొన్ని రూల్స్ ఉన్నాయి, అలాంటి క్లోత్స్ వీ కెన్ టేక్ ఇన్. మీ బట్టలు మీరు తీసుకెళ్లారు అయితే? ఐ హ్యాడ్ పర్మిషన్ ఫర్ 4 clothes. ఇంకా కావాలంటే వచ్చే రోజుల్లో మీరు ఎవరితో అయినా చెప్పి వాళ్ళు వచ్చి మీకు ఇవ్వచ్చు అనే కన్సెషన్ ఉంది. తర్వాత ఏమైనా ఫుడ్ తీసుకొచ్చారా, టూత్ బ్రష్, పేస్ట్ అంతా తీసుకొచ్చారా అంటే నా దగ్గర ఏం లేదు, నాకు తెలీదు. ఏంటి టూత్ బ్రష్ ఉండదా, ఏమో హోటల్కి వెళ్ళినట్టు నేను అడుగుతున్నా. సోప్ ఉండదా, టూత్ బ్రష్ ఉండదా, అది కూడా ఉండదా కనీసం అని అడిగితే వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు. మీరేంటి ఇది జైలు అనుకున్నారా, 5 star హోటల్ అని అనుకున్నారా అండి అని. అప్పుడు నాకు పోలీస్ వాళ్ళు, నాకు ఆల్ విమెన్స్ వచ్చారు కదా, నా తోడు వచ్చే వాళ్ళు అందరూ ఆల్ విమెన్స్. దే సెడ్ మేడం కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చాలా వేగంగా వెళ్ళి they bought and purchased and gave me toiletry items. They purchased and gave me ఇది స్పూన్స్ అలాంటివి. అక్కడ ఆల్ ద స్మాల్ బేసిక్ నెసెసిటీస్. ఆ రోజు రాత్రి ఫుడ్ అక్కడేనా? ఆ రోజు డిన్నర్ అయితే 6 o'clock లాకప్ చేస్తారు. నేను 6 o'clock లోపలికి వెళ్తున్నాను. సో నేను వెళ్ళగానే వాళ్ళు క్విక్లీ టేక్ యువర్ ఫుడ్ అండ్ గో అన్నారు. నాకు కొత్త పళ్ళం వచ్చింది. లోపలికి వెళ్తే నేను రాపోతున్నాను అని ఫుల్ డే అక్కడ ఆల్రెడీ న్యూస్ అయిపోయాక సమ్ ప్రిజనర్స్ వర్ వెయిటింగ్, కాన్విక్టెడ్ ప్రిజనర్స్ వర్ వెయిటింగ్ టు సీ మీ. వాళ్ళు ఒక్కొక్కరు నాకు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు. ఒక అమ్మాయి వాటర్ బాటిల్ ఇస్తుంది, ఒక అమ్మాయి నాకు బిస్కెట్ ఇచ్చింది, ఎందుకంటే నేను తొట్టి చేతిగా వచ్చాను.
ఒక అమ్మాయి వచ్చి మీకు బట్టలు కడిగి ఇవ్వాలా, నాకు చెప్పండి, మీరు ఏ ప్రాబ్లం, మీరు ఏం చేసుకోక్కర్లేదు అన్నారు. ఏమైనా దుప్పటా కావాలా అన్నారు. దిండులు ఇవ్వరు, దిండులు ఫర్బిడన్. సో నాకు ఏం అడగాలి, ఏం కావాలి అని కూడా నాకు ఐడియా లేదు. నేను ఇలా ఒక జాంబీ స్టేట్లో ఉన్నా. నాకు ఇంకా నమ్మకం కూడా రాలేదు, ఇది మాకు జరుగుతుంది అనేది కూడా ఏదో కలల్లాగా ఉంది. సో నేను అలా వెళ్ళిపోయాను. ఏడవలేదు. ఏడవడానికి కూడా ఒక హిట్ అవ్వాలి కదా, అంతా కూడా నాకు నా మీద కాబు లేదు. అలా వెళ్ళాను. పళ్ళంలో వాళ్ళే ఏదో ఇచ్చారు, శనగలు ఇచ్చారు. చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేసి తిన్నాను. చాలా ఆకలి మార్నింగ్ నుంచి నాకు. పోలీస్ అమ్మాయిలు దే గేవ్ మీ ఫుడ్ ఆల్సో, దే గేవ్ మీ శాండ్విచెస్. కానీ అది లోపలికి తీసుకోవడం నాట్ పర్మిటెడ్. ఓన్లీ జైల్ ఫుడ్ ఇస్ పర్మిటెడ్ ఇన్సైడ్ జైల్, దిస్ కెనాట్ గో ఇన్సైడ్ అన్నారు. కాబట్టి నేను ఇలా అలా చూస్తే దే సెడ్ పర్లేదు 5 minutes ఇస్తాము, అది తిని లోపలికి వెళ్ళండి అన్నారు. కంగారుగా ఆ శాండ్విచ్ని తిని నేను లోపలికి వెళ్ళాను. ఆ రోజు నాకు ఆకలి లేదు. కానీ నైట్ భయం వేసిందా? భయం కాదు, అది భయం కాదు, మెంటల్ అప్సెట్. బికాస్ అప్పుడే మాకు అలా అన్నీ అయిపోయాక వీ విల్ ఫీల్, అప్పుడు వరకు మనకి ఎవరో మన చుట్టూ ఉన్నారు, మన అక్కడ తీస్తున్నారు, ఇక్కడ తీసుకెళ్తున్నారు, ఇక్కడ అది ఇది, ఇక్కడ సైన్ చేయాలి, చెక్కింగ్ అవుతుంది, బట్టలు ఇప్పుతాము, అన్నీ అయింది. తర్వాత రూల్స్ చెప్తున్నారు మాకు అక్కడ లాకప్లో. అదంతా అయ్యాక 6 o'clock లాక్ చేస్తారు కదా, తర్వాత ఎవరు ఉండరు అక్కడ. నెక్స్ట్ డోర్ నుంచి ఆ అరవం కూడా కొద్దిగా వినిపిస్తుంది. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, బట్ నేను ఒంటరిగా నా సెల్లో ఉన్నా. ఆ సెల్లో ఉంటే స్లోలీ నేను ఖైదీని అనేది దిగుతుంది మైండ్లో. ఓకే, ధైర్యంగా ఉండాలా, మనం ఏం చేయలేదు, న్యాయం కలుగుతుంది అని నేను నాకే ధైర్యం చెప్తూ అక్కడ ఉన్నాను. కానీ ఆఫ్టర్ వైల్ ఏం చేయాలా, నిద్ర పట్టదు, నిద్ర అస్సలు పట్టదు. నైట్ అంటే నిద్ర అస్సలు పట్టలేదు. నా దురదృష్టం గురించి, నా కర్మ గురించి ఫుల్ ఏమేమో థాట్స్ వస్తున్నాయి. టైం అవ్వలేదు, ఏం టైం అనేది తెలియలేదు. సో నేను టైం ఏంటి ఎప్పుడు తెల్లారుతుంది అని 2 o'clock అడిగానంట, 3 o'clock అడిగానంట, 4 o'clock అడిగానంట. నెక్స్ట్ డే ఆ అమ్మాయి, వార్డర్ అమ్మాయి చెప్పింది, నీకు శిక్ష పడింది కానీ నాకే నువ్వు చాలా శిక్ష ఇచ్చావమ్మా. నైట్ అంతా మేడం టైం ఏంటి అని అరుస్తూ ఉన్నానంట. తల్లి, యు హావ్ రియల్లీ గాన్ త్రూ సో మచ్. బట్ ఆ ఒక్క నైటే అలా ఉన్నాను నేను. నెక్స్ట్ డే నుంచి ధైర్యం వచ్చింది. అది ఐ కెన్ రైట్ అ బుక్ అబౌట్ ఇట్ అండి. ఐ కెన్ రైట్ అ బుక్. నెక్స్ట్ డే అందరినీ కలిసాను కదా, అందరినీ కలిస్తే ఒక్కొక్కరు స్టోరీస్ వింటే ఇట్ వాజ్ నాకు ధైర్యం వచ్చేసింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదో ఒక పర్పస్ కోసం మేము వచ్చాం కదా, వీ విల్ ఫేస్ ఇట్ అని. ఆ రోజు బాగా తిని బాగా నిద్రపోయాను. దోమలు వచ్చాయి, ఓడోమాస్ ఇస్ నాట్ పర్మిటెడ్, మస్కిటో కాయిల్ నాట్ పర్మిటెడ్. దోమలు అంటే బాగా పెద్ద దోమలు, బాగా కుచ్చుతాయి. సో దానికి ఫస్ట్ డే ధైర్యం వచ్చిందా, సెకండ్ డే నుంచి నేను ఫుల్ ఎలా చెప్పాలి, సెల్ఫ్ హెల్ప్ అంతా చేయడం మొదలుపెట్టాను. అక్కడ బాదాం చెట్టు ఉంది, బాదాం చెట్టు నుంచి ఆకులు తీసుకొని ఆ ఆకుల్ని వేప ఇది దాని పేరు ఏంటి చెప్తారు, ట్విగ్, వేప అదే చిన్నిగా ఉంటాయి, పుల్ల. అవును, వేప పుల్ల. సో వేప పుల్లతో దోణలు చేసి, పళ్ళాలు చేసి, వాళ్ళని కుట్టుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఫుల్ యాక్టివిటీ టైం అయిపోయింది. తర్వాత బుక్స్, లైబ్రరీ, ద్రవిడియన్ పాలిటిక్స్ గురించి టూ బుక్స్ 4,000 pages నేను చదివాను. వావ్. సో అలా ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళకి ఓదార్చించాను. ఒక జస్ట్ 4 నెలలే అయిన ఒక చిన్న పసిబిడ్డ లోపల ఉంది. ఎందుకంటే మదర్ ఉంది కాబట్టి మదర్తో ఆ పసిబిడ్డ కూడా అక్కడే ఉంది.
ఆ బిడ్డతో నాకు చాలా టైం పాస్ అయింది. ఇలా బుక్ రాయాలి నేను. తప్పకుండా రాయాలి. ఇది ఇలా 3 రోజులు ఉన్నారు. బట్ ఆ 3 డేస్లో అవును, మండే బెయిల్ కోసం అప్లై చేశారు. సాటర్డే సండేవే దే కెన్ కీప్ మీ ఇన్సైడ్. మండే యూ హ్యావ్ టు. మండే బెయిల్కి అప్లై చేస్తారు, ట్యూస్డే ఎవరు అవుటా? నో, ట్యూస్డే బెయిల్ వచ్చింది. దే కెప్ట్ మీ ఫర్ 1 more day. ఇలాగే వెంట్ ఇంటూ ప్రిజన్. ఈ వెంట టు ప్రిజన్. ఐ వాస్ దేర్ ఫర్ 3 days ఇన్ ద ప్రిజన్. తీసుకెళ్లారా? ఎట్లాగా తీసుకెళ్ళారు, చంచలగూడ జైల్లో పెట్టేశారు. జైల్లో ఉండి బెయిల్తో, కండిషనల్ బెయిల్తో బయటకు ఎలా ఉండింది? హౌ వాజ్ యువర్ మానసిక స్థితి? ఐ వాస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ స్వప్న. ఎక్కడ కాన్ఫిడెంట్ ఫీల్ అంటే లోపలికి వెళ్ళగానే జైలు ఒక ఆయన లోపల చూస్తున్నాను. నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఒక మంచి పని కోసం అరెస్ట్ అయ్యావు నువ్వు. అఫ్కోర్స్ నువ్వు చేసింది తప్పే, నువ్వు రాళ్ళు వేసావు, కొట్టావు, పక్కన పెట్టేస్తే నువ్వు మంచి పని చేసి అరెస్ట్ అయ్యావు. అది ఫీల్ అవ్వకు. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది నువ్వు చేయకపోతే నువ్వు అన్నట్టుగా మేమందరం ఇవే చూస్తాం. ఇంకా వాళ్ళ ఇంట్లో బాగా చూస్తారట సీరియల్స్. ఆయన చెప్తున్నాడు, జైలర్ ఆయన, చంచలగూడ జైలర్. అక్కడ ఒక చిన్న హై వచ్చింది నాకు. బట్ లోపల పరిస్థితి చూసాక స్వప్న ట్రస్ట్మే భయం వేసింది. ఒక ఇంటర్వ్యూలో, చాలా వైరల్ అయిన ఇంటర్వ్యూలో అది సరదాగా చెప్పాను. కానీ ఏంటి చెప్పవా అంటే నాకు చెప్పు, నేను అది చూడలేదు. ఎందుకంటే నేను ఎందుకు ఇంటర్వ్యూస్ ఎక్కువ చూడనంటే మళ్ళీ మనం మైండ్ కండిషన్ అయిపోకూడదు. అంటే ఇలా ఏం జరిగిందంటే లోపల చాలా ఫన్నీగా చెప్పడం కూడా. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అసలు పెద్ద బరాక్ ఉంటుంది, ఆ చివరి నుంచి చివరి దాకా అందరికైతే అక్కడే. ఒకటే కాఫీకి ఒక స్టీల్ డ్రమ్ ఉంటుంది, ఆ స్టీల్ కప్పుకి చైన్ ఉంటుంది, స్టీల్ గ్లాస్కి. అందరూ ముంచుకుని తాగి తొలిచి పెట్టేస్తున్నారు. అసలే నేను హైజీన్కి పరాకాష్ఠలో ఉంటాను నేను. ఏంటంటే ఒకే గ్లాసా? స్టీల్ డ్రమ్ము, ఒక గ్లాసు, చైన్ ఉంటుంది, స్టీల్ చైన్. డ్రమ్కి, చైన్కి, గ్లాస్కి చైన్ ఉంటుంది. ఒక మూల పెడతారు, కార్నర్లో స్తంభానికి పెడతారు. వేడివేడి కాఫీ వస్తారు, తాగుతారు. పక్కన చిన్న తొట్లా ఉంటుంది, అలా కడిగి పెట్టేయాలి దాన్ని. సబీనా సర్ఫ్లే ఉండవు. మళ్ళీ నువ్వు తీసుకుని తాగి కడిగి పెడితే ఇంకోటి తాగుతాడు. కాదు, మామూలు డిస్పోజబుల్ కప్పులు ఇవ్వచ్చు కదా. అంటే అప్పుడు ఆ టైంలో రూల్ ఇది. సరే, నెక్స్ట్ ఫుడ్ ఏం పెట్టారు? ఫుడ్ తినలేదు నేను, భయం వేసి. ఇప్పుడు నీ బుక్ రాసుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి, ఎందుకు అడుగుతాను? నేను రాయదలుచుకోవట్లేదు. అంటే ఎక్కడ జైల్లో ఫుడ్కి ఇబ్బంది లేదు, కాకపోతే నాకు ఆ భయం వేసింది. బకెట్లో, స్టీల్ బకెట్లో సాంబారు, స్టీల్ బకెట్లో అన్నం అంటే ఎలా ఉంటుంది ఆలోచించు నువ్వు. మన పెళ్ళిలో తింటాం చిన్న చిన్న బకెట్లో, బంతి భోజనాలు కూర్చోబెట్టి చిన్న బకెట్లో పెడతాం, క్యూట్గా ఉంటాయి. ఇది స్నానం చేసే బకెట్లు. ఆ బకెట్లో సాంబార్ తీసుకొస్తారు, సాంబార్ అందులోనే అన్నం, ఆ పక్క దాంట్లో అన్నం అని ఫుడ్ ఉంటుంది. భయం వేసి నిజంగా ఫస్ట్ రోజు అర్థం యూనిఫామ్ వేసారా? 3 days దాటితే వేసేవాళ్ళు. 3 days ఉన్నా. అందుకని కొత్త బట్టలు, వేరే బట్టలు ఇచ్చారా మార్చుకోవడానికి? ఏది షవర్ అది ఉందా? షవర్ ఉంది కానీ డోర్ లేదు. కర్టెన్ ఉంది. కర్టెన్ మూసుకుని పాట పాడుకుని వచ్చు కాబట్టి పాట పాడుకుని వెళ్ళిపోవచ్చాడు బయటికి. సో డ్రెస్లు అవే ఉంటాయి. 3 days దాటి ఉంటే నేను విఐపి బరాక్కి మార్చుండేవాళ్ళు. ఓహో. అప్పుడు నాతో పాటు జగన్ గారు ఉన్నారు పక్కన. జగన్ గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, వాళ్ళు విఐపి దాంట్లో ఉన్నారు. నేను జనరల్ బరాక్లో ఉన్నాను. రాత్రి దోమలు ఉన్నాయా? బాగా ఉన్నాయి. కానీ అకామిడేషన్ చాలా బాగుంటుంది. అంటే పెద్ద పెళ్లి సత్రంలో ఉంటుంది, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. అందరికీ లోపలికి వెళ్ళాను. ఒక్కొక్కరికి ఒక రగ్గు, ఒక చెంబు, ఒక గ్లాస్ ఇస్తారు. సంతకం పెట్టాలి రిజిస్టర్లో మనం. సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో కూడా అలాగే ఇస్తారు. అంటే ఇది ఎలా బాగుంటుంది వెరైటీగా. నల్ల రగ్గు, ఒక చెంబు, అల్యూమినియం చెంబు, అల్యూమినియం ప్లేటు, ఒక గ్లాస్ ఇస్తారు. ఇలా పెట్టి సంతకం పెడితే తీసేవాడు. 3 లేవు అది అక్కడే. మా బరాక్ ఇన్ఛార్జ్ దొంగలు ఉంటారు సార్, జాగ్రత్త అన్నాడు. ఏంటి అన్న, జైల్లో ఉంటే దొంగలే ఏంటి అలా ఉంటారట. తీసాడు. నిజంగా నా పక్కన నా రగ్గు లేదు, నా గ్లాస్ లేదు, నా ప్లేట్ లేదు. అలా స్టార్ట్ అయింది అక్కడ. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత జీవితంలో చూడకూడదని చూసేసాను. అదే అంటే ఇట్స్ అ పెయిన్ఫుల్ మెమరీ కదా. అంటే ఇంటికి వచ్చాక రిలీఫ్. అమ్మ అసలు ఏడుపు. మీ ఆవిడ మా ఆవిడకి నేను ధైర్యం చెప్పేయాలి, కానీ మా అమ్మకి చెప్పాలి అసలు ఏమి. మా ఆవిడ చాలా ధైర్యంగా ఉంది. మా అమ్మ అసలు ఏంట్రా నువ్వు ఏం చేద్దావు, నువ్వేమన్నా మా అమ్మ నువ్వేమన్నా మహాత్మా గాంధీ అనుకుంటున్నావా, సుభాష్ చంద్రబోస్ అని, లేదు మనం కౌశిక్ అని అనుకుంటున్నా, మరి ఏంటి నీకు ఇంది ఒకటే మా అమ్మ, నీకెందుకు పట్టాలి, నీలాగా కొన్ని 100 మంది ఉన్నారు ఆర్టిస్టులు, నువ్వు ఒక్కడవే ఎందుకు నేను తోసారు ముందుకంటే, ఎవరు తోసింది కదమ్మా, నాకు అనిపించింది నేను ముందుకెళ్ళాను. ఇన్ఫాక్ట్ మా తమ్ముడు నాకు తిట్టాడు, ఎందుకురా మనకు అవసరమా. వాడు చాలా క్లియర్ స్వప్న, ఆదిత్య, అరే మనకు అవసరం, వెరీ ప్రాక్టికల్, వెరీ క్లియర్, వెరీ అప్ ఫ్రంట్. ఒరే మనం పని చేసుకుని వచ్చేద్దాం, మనకి ఎందుకు, నీ ఆలోచన బాగుంది, నీ 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 అప్రోచ్ బాగుంది, కానీ చేయనివ్వరు, పడదు అని వాడు అలాగా నా క్లాస్ పీకాడు. బట్ అల్టిమేట్గా ఎక్కడో నాకేంటంటే ఆగుద్దేమో, ఆపేయగలమేమో, నిజంగా ఆపేమో. వాళ్ళ అంత జరిగింది కాబట్టి వాళ్ళు ఆపగలిగాం.
అట్లీస్ట్ హ్యాపీ నా 2-3 వెళ్తున్నట్టున్నాయి, ఇంకా వస్తున్నాయి, మరి మొత్తం ఆగలా 2-3 వస్తున్నాయి, కానీ అప్పట్లో 22-23 సీరియల్ రావట్లేదు డబ్బింగ్. కానీ ఒక విషయం అప్ఫ్రంట్ అడుగుతాను, సరే అది అయిపోయిన ఎపిసోడ్, ఇది తెలుసుకునే ఉద్దేశం ఏంటి కూడా ఏంటంటే కౌశిక్ చాలా నార్మల్ స్పెక్ట్రంలో ఉండే, అంటే ఏదో పెద్ద చిన్నప్పటి నుంచి రౌడీజము ఇంకోటో కాకుండా బుద్ధిమంతుడిగా ఉండే కౌశిక్కి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లోపల కొంచెం అలజడి, భయం వేసింది. అంటే భయం ఎందుకు వేస్తుంది అంటే నాకు అర్థం కాల ఫ్యూచర్ ఏంటో, చదువుకున్నాను, ఉద్యోగం తీసుకోలేదు, యాక్టింగ్ అని కూర్చున్నాను, బయటకు వచ్చి చూస్తే అసలు పెట్టుకోవట్లేదు. ఒకే ఒక ఛానల్ పిలిచి వేషం అవకాశం ఇచ్చింది, సరిపోదు, 7-8 రోజులు ఇస్తున్నారు, మిగతా 20 రోజులు ఏం చేయాలి? ఇది ఒక 6 ఏళ్ళు పట్టింది. అంటే ఒక మీమాంస అంటే ఇంత ఎఫెక్ట్ పడుతుందా అంటే మనం ఇంత బహుశా నాకు అప్పుడు అనిపించింది, అంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి దిగిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన కష్టం, జనసేన పార్టీ పెట్టి ఇన్నేళ్ళ కష్టం బహుశా అంటే ఆయన బేసిక్గా పెద్ద ఫ్యామిలీ, ఆయన సంపాదించారు కాబట్టి మేబీ ఆయన అంత ప్రిపేర్ అయ్యి దిగి ఉండొచ్చు కదా. అంటే నేను దిగాను, నన్ను రేపు పొద్దున ఇలాగే నన్ను నోటుకు వచ్చింది మాట్లాడతారు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడతారని ప్రిపేర్ అయ్యి దిగిపోయారేమో అనిపించింది తర్వాత నాకు. అంటే నేను చేసిన చిన్నది, అది సముద్రంలో నీటి బొట్టు అంతా, ఆయన చూస్తున్న దాంతో కంపేర్ చేస్తే అప్పుడు అనిపించింది, ఓహో అందుకే ఆయన కూడా ప్రిపేర్ అయ్యి దిగిపోయి ఉంటాడు. ఏమన్నా సరే పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసాక ఎస్పెషల్లీ యాక్టర్స్గా ఉన్నవాళ్ళు ఒకవైపు ఆకాశానికి ఎత్తి, మరోవైపు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత రకరకాల ఎక్స్పీరియన్స్లు అవుతాయి. అంటే అసలు ఆయనకి జరిగింది నెక్స్ట్ లెవెల్, బట్ దీనికే నాకు అసలు వల్ల కాల. అంటే మనిషిగా బ్రోక్, నా భయం వేసింది. అంటే జస్ట్ ఆనెస్ట్గా చెప్పాలంటే డాక్టర్ని కావాలని అంతే, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. దేవుడి దేవాలని ఏదో మా అమ్మ పూజలు చేసుకుంటుంది, మావిడ బాగుంది, మావిడ టైం బాగుంది, జస్ట్ దానివల్ల నేను ఏమైనా కొంచెం స్ట్రాంగ్గా ముంచోగలిగానేమో, కానీ మామూలు వాడైతే కష్టం. అంటే నాకు జరిగిన దీనికి చాలా అన్యాయం. 5-6 ఏళ్ళు మనకి స్ట్రగుల్ అయ్యి యువర్ బ్యాక్, ఐఎమ్ బ్యాక్ అగైన్. కానీ ఒకటి, ఆల్దో యువర్ బ్యాక్, డబ్బింగ్ సీరియల్స్ ఆగిపోయాయి, కానీ ఇప్పటికి కూడా తెలుగు సీరియల్స్లో తెలుగు మొహాలు 1-2 కనిపించి ఇతర భాషల యాక్టర్స్ని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే దీనికి చాలామందికి తెలియని విషయం స్వప్న ఏంటంటే, చాలామంది దీన్ని నెగిటివ్గా కూడా తీసుకుంటారు. నేను యాక్చువల్గా ఈ విషయం గురించి నేను కన్నడ వాళ్ళతో కూడా మాట్లాడా, అక్కడ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడా. వాళ్ళు చెప్పేది ఏంటంటే, కన్నడలో మనకి ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ స్టార్ మా, మనకి జీ తెలుగు, అక్కడ జీ కన్నడ, స్టార్ సువర్ణ, ఉదయ, కలర్స్ ఈటీవీ కలర్స్ కన్నడ అయింది. అక్కడ ఒక ఉదయ తప్ప మిగతా అందరూ అక్కడ సింక్ సౌండ్లో పనిచేస్తారు. అంటే వితౌట్ ప్రాంప్టింగ్ హిందీ సీరియల్స్ లాగా సింక్ సౌండ్లో పనిచేస్తారు ప్రతి సీరియల్ వాళ్ళు, ఎక్సెప్ట్ ఉదయ సౌండ్. అంటే లైవ్ మైక్ పెట్టేసుకుని డైరెక్ట్ సీన్ మొత్తం బై హార్ట్ చేసి 3 కెమెరాలు పెట్టి సీన్ మొత్తం ఒకేసారి షూట్ చేసేస్తారు. ఓహో, లైక్ థియేటర్. కమల్ హాసన్ గారు హేరామ్ సినిమాకి ఈ ఫార్మాట్ వాడారు అప్పట్లో ఆయన. అంటే మళ్ళీ ఇంకా డబ్బింగ్ ఉండదు, వాట్ ఎవర్ యూ డూ రీ రికార్డింగ్ ట్రాక్ మిక్స్ చేసి తోసడమే టెలికాస్ట్కి. ఒక ఉదయ టీవీ మాత్రమే అది ఫాలో అవ్వరు, ఎందుకంటే ఉదయ టీవీలో దే గెట్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. కన్నడలో తెలుగు నుంచి తీసుకెళ్లరు, కానీ మలయాళం నుంచి కానీ ఎందుకు నాకు నిజంగా ఇప్పటిదాకా రీజన్ తెలియలా. బట్ కన్నడ వాళ్ళు చేయడానికి మాత్రం రీజన్ ఉంది. మనం కన్నడ బెంగళూరు వెళ్ళిపోవడానికి కారణం ఇది. సింక్ సౌండ్లో మనం చేయలేని, మనకు భాష రాదు కాబట్టి, మనకు భాష మీద పట్టు ఉండదు కాబట్టి. అండ్ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ తెలుగులోనే నేను ఇంకో 2 తప్ప అందరూ ప్రాంప్టింగే కాబట్టి చేయలేరు. తెలుగు వాడే తెలుగు డైలాగులను ప్రాంప్టింగ్ తీసుకుని చెప్పేవాడు, కన్నడ డైలాగ్ చెప్తాడు ప్రాంప్టింగ్ లేకుండా. అదొక మెయిన్ రీజన్ అబ్బా. అండ్ సెకండ్, అన్ఫార్చునేట్లీ కొంతమంది తెలుగు ఆర్టిస్టుల వల్ల ప్రొడ్యూసర్లకి నమ్మకం పోయింది మన తెలుగు వాళ్ళ మీద, వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ వర్క్. ఇవి గర్వంగా చెప్పుకుంటా స్వప్న, నెక్స్ట్ ఇయర్తో 35 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చి 35 years, 1990 నా డెబ్యూ కిట్టిగాడు, 1990 మార్చ్. ఇన్నేళ్లలో గర్వంగా చెప్పుకుంటా, ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఏ ఛానల్ దగ్గర నాకు ఎక్సెప్ట్ డబ్బింగ్ తప్ప ఐ నెవర్ హ్యాడ్ అ బ్లాక్ మార్క్. ఇవాళకి కౌశిక్ అయినా టైంకి వస్తాడరా, 1 గంట లేట్ అయినా ఉంటాడరా, వాడు డబ్బింగ్ ఆడు చెప్పుకుంటాడరా, మనకు కావాలంటే ఇంప్రూవైజ్ చేస్తాడరా అని మాట్లాడతారు తప్ప, వాడికి పొగర్రా, వాడికి యాటిట్యూడ్ రా, వాడు కరెక్ట్ కాదురా అని మాట్లాడరు. అది నిలబెట్టుకున్నా, చాలామంది నిలబెట్టుకోవట్లా నాలాగా చాలామంది యాక్టర్స్. దానివల్ల ప్రొడ్యూసర్లు ఏం ఆలోచిస్తున్నారు, ఈ రోజున టెలివిజన్ ప్రొడ్యూసర్కి కావాల్సింది టైంకి వర్క్ అవ్వాల్సి వస్తున్నారు, ఎప్పుడైనా అంతే, బట్ ఈ మధ్య ఎక్కువగా. సో వాళ్ళు ఏం చేస్తారు, కౌశిక్ని పెట్టుకోవాలంటే ఇంత అమౌంట్ ఇవ్వాలి, కౌశిక్ టైంకి వస్తున్నాడు. అలాగే మన తెలుగు వాళ్ళు వేరే ఆర్టిస్టులు కొంతమంది టైంకి రావట్లా. అంటే ఎంత లేట్గా వస్తారు? టైంకి రావట్లేదు. 6కా మీ కాల్ షీట్? 7 9 to 9 మామూలుగా మాది టీవీ 9 to 9. టైంకి రాకపోవడం పక్కన పెడితే
ఆ నాన్ తెలుగు యాక్టర్కి ఎందుకండి చికెన్ బయట నుంచి తెప్పిస్తున్నారు, మేము ఎందుకు ప్రొడక్షన్ తినాలి? ఇది ఫస్ట్ నా క్లోజ్ పెట్టాలి కదా, ఆవిడ క్లోజ్ పెడతారేంటి? ఈ ఈగో. నాకు రూమ్ ఇవ్వలేదు, ఆవిడకి రూమ్ ఇచ్చారు, నా రూమ్లో ఏసీ లేదు, ఫ్యాన్ ఉంది. ఇవి దీనివల్ల క్రెడిబిలిటీ పోయి మనకి ప్రొడ్యూసర్స్ కానీ అటు ఛానల్స్ కానీ ఇలాంటి బిహేవియర్, తెలుగు వాళ్ళ బిహేవియర్ కొంతమంది వల్ల అందరిని అదే బట్ట కట్టేస్తున్నారు. అదే కదా, అదే ప్రాబ్లం. ఇద్దరు ముగ్గురు చేస్తారు అన్ని ప్రతి చోట. కానీ నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా కౌశిక్, అంటే నాకు ఇవ్వాలి, నీకు సీనియారిటీ చాలా ఉంది, అవును, నాకు ఇవ్వాల్సినంత గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు, ఇంకా ఇవ్వాలి, దే షుడ్ గివ్ మీ బెటర్ ఫెసిలిటీస్, ఆలోచించండి స్వప్న. జస్ట్ వెళ్ళి పని చేసుకొచ్చేస్తావు. అంతే. ఒక్కొక్కసారి నాకు క్యారవాన్ ఉండదు, రూమ్ ఇస్తారు, నలుగురు ఉంటారు దాంట్లో, నేను బయట కూర్చుంటా, అందరితో మాట్లాడతా, డ్రెస్ మార్చుకోవడానికి రూమ్ లాక్ చేసుకుని డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి కూర్చుంటా. అక్కడే చాలామంది నాకు ఆ కన్నడ వాళ్ళ క్యారవాన్ ఇచ్చారు, మా క్యారవాన్ ఎందుకు లేదు, ఇవి స్టార్ట్ అవుతాయి ఫస్ట్. నేనేమంటానంటే ఆడడం తప్పు కాదు, ఏమున్నా ప్రొడ్యూసర్తో ముందే మాట్లాడుకోమంట. వెరీ అప్ ఫ్రెండ్ స్వప్న, క్లియర్గా ఇది మీ సీరియల్లో మీ వేషం అండి, సరే 9 తర్వాత పని చేయను, 9 దాకే ఉంటా, ఆదివారం పని చేయను, పండగ రాను, ముందు చెప్పండి. ఈ కండిషన్స్కి వాళ్ళు ఓకే అంటేనే పని చేయండి, అంతే కదా. అంతేకాని ఫస్ట్ కమిట్ అయిపోయి వాళ్ళు చెప్పిన పేమెంట్ కమిట్ అయిపోయిన తర్వాత మీరు లొకేషన్కి వచ్చి కన్నడ ఆర్టిస్ట్ మీకన్నా రూపాయి ఎక్కువ, ఆటోమేటిక్గా 2 నెలల పరిచయం అయితే అందరూ క్లోజ్ అవుతారు, వాళ్ళ పేమెంట్ మాకు తెలుస్తాయి. అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే వ్యత్యాసం ఉంటుందా? ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఎందుకు కూడా చెప్తా, నాకు ₹1 ఇచ్చి కొత్తవాడికి ₹2 ఎందుకు ఇస్తారంటే నేను 9కి వెళ్ళిపోతా స్వప్న. మామూలుగా 9 అంటే నా సీనియారిటీకి నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను 9 to 9 అంటాను, కానీ పని చేస్తా. ప్రొడ్యూసర్కి అవసరం ఉంటే ఫుల్ నైట్ పని చేస్తాను నేను. కాకపోతే రివాజ్గా కౌశిక్ అంటే 9 to 9 టైం కోసం వెళ్ళిపోతాడు. అదే నాలాంటి ఒక 40-45 మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కన్నడ అతను తెచ్చుకుంటే వాళ్ళు రాత్రి 1 గంట 2 దాకా చేయొచ్చు. ఓహో. ఎందుకంటే అట్నుంచి వచ్చే అతనికి లైవ్లీహుడ్, అతనికి పని కావాలి, అతనికి పేరు కావాలి. ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్, నా కడుపు నిండిపోయిన బేరం. నాకేంటి క్యారెక్టర్ బాగుంటే చాలు నాకు. ఇలా అందరినీ విశ్లేషించుకుంటూ అర్థం చేసుకుంటూ పోతే నీకేం కావాలో ఎప్పుడైనా ఆలోచించావా? అంటే ఇప్పుడు యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ వై ఇట్స్ లైక్ దిస్, వై దే ఆర్ లైక్ దట్, వై దే ఆర్ లైక్ దట్, దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్. బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్ టు డూ ఫర్ ఆల్ ద టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్? No, there's a platform for us అండి. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ మనకు ఒక అసోసియేషన్ ఉంది. కానీ ఎలక్షన్ జరగట్లేదు కదా. జరుగుతాయి అంటున్నారు ఇప్పుడు. అంటే నా ప్రాబ్లం ఏంటంటే రీజన్ చెప్తే నేను మాట్లాడేవాడిని కాదండి. ఇవాళకి చెప్తున్నాను, టాపిక్ స్టార్ట్ అయింది కాబట్టి చెప్తున్నాను, గర్వంగా చెప్పుకుంటా. కంపేర్ టు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ AATT 1000 రెట్లు వీఆర్ ఈక్వల్, వీఆర్ యునైటెడ్. మేము కలిసి ఉన్నాం 1000 రెట్లు, గంటపదంగా చెప్పగలను. అంటే మనం చూస్తున్నాం కాబట్టి. అవునవును. నేను లాస్ట్ టైం ప్రకాష్ రాజ్ గారి ప్యానల్లో ఈసీగా గెలిచి రాజీనామా చేశాను కాబట్టి నేను చూశాను మాలో ఎలా జరుగుతుందో. అండ్ ఇంకొక ఐరన్ ఏంటంటే నాకు మాలో ఓట్లు వచ్చిన వాళ్ళు సగం మంది టీవీ వాళ్ళే వేశారు, ఎక్కువ మంది నాకు టీవీ వాళ్ళ ఓట్ల వల్ల నేను గెలిచాను మాలో ఈసీ మెంబర్గా. అక్కడ చూసిన రాజకీయాలు నాకు బుర్ర పడిపోయింది, నాకు రాజకీయాలకి అంత లేదు మా దగ్గర. కాకపోతే నాకు అర్థం కాని రీజన్ అంటే ఎందుకు పెట్టట్లేదో నిజంగా నాకు తెలియట్లా. 2019 ఎలక్షన్స్ పెట్టారు, ప్రెసిడెంట్గా పోటీ చేసి 39 ఓట్లతో ఓడిపోయాను నేను. మళ్ళీ 2021లో పెట్టాలి న్యాయంగా, రూల్ ప్రకారం, బైలో ప్రకారం. 2024 పెట్టట్లేదు, ఎందుకు పెట్టట్లేదు తెలియదు, పెడతాం అంటున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే స్వప్న, నేనేమంటానంటే ఇప్పుడు నాకు నిజంగా వినోద్ బాలా గారి మీద కోపం లేదు, ఆయన ఫ్రెండ్ నాకు. ఎందుకంటే హీ హాజ్ డన్ లాట్. ఇవాళ మేము తెలుగు AATT ఈ మాత్రం ఒక 3 bedroom ఫ్లాట్ మణికొండలో కొనుక్కున్న ఒక ఆఫీస్ స్పేస్ ఉందంటే దానికి కారణం వినోద్ బాలా గారి టీమే. వాళ్ళే ఇవాళకి మాకు 30 lakhs 40 lakhs సర్ప్లస్ ఉంది మాకు అకౌంట్లో, అసోసియేషన్లో. ఒక అది కూడా అప్పట్లో మేము క్రికెట్ మ్యాచ్లు ఆడి అప్పట్లో క్రియేట్ చేసిన మెంబర్షిప్లు తీసుకొని ఇలా క్రియేట్ చేసినంత ఆ టీం ఆ కమిటీ చేసింది, ఇదంతా క్రియేట్ అంతా వాళ్ళకే దక్కుతుంది. నేనేమన్నానంటే బాలా గారితో, నాకేదో ఒక ఇంట్రెస్ట్ ఉందండి, నాకు ఒక అప్రోచ్ ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు ఇన్నేళ్ళు ప్రెసిడెంట్గా చేశారు, 25 ఏళ్ళు చేశారు, ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఇప్పుడు నాకు ఇది కొత్త కదా, నాకేదో కొత్త పెచ్చాడు పొద్దురాడని నాకు పెచ్చ ఉంది, నేను చేస్తా. నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన. నేను ఛానల్స్తో మాట్లాడతా, నేను వాళ్ళతో కూర్చుంటా, ప్రొడ్యూసర్లతో కూర్చుంటా, వాళ్ళతో మాట్లాడతా. సార్ మనం పని చేద్దామండి, సీరియల్కి 3 వాళ్ళని పెట్టుకోండి, 7 మన వాళ్ళని పెట్టుకోండి తెలుగు వాళ్ళు. ఇప్పుడు రివర్స్ వెళ్తుంది రేషియో, 7 వాళ్ళు 3 మన వాళ్ళు. అది మారుద్దాం. ఫస్ట్ ప్రొడ్యూసర్తో కూర్చుంటా, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ప్రొడ్యూసర్ బాగుంటే నా ఆర్టిస్ట్ బాగుంటే నమ్ముతా ఫస్ట్ నేను. ఇవన్నీ చెప్పా. సరే అయితే పోటీ చేయంటారు. నేనంటే పోటీ ఎందుకండి, మన డబ్బులు మనమే ఖర్చు పెట్టాలి, విధానమస్గా ఇవ్వండి, నాకు 2 ఏళ్ళు ఇవ్వండి, ఒక టర్మ్ ఇవ్వండి, ఒక ఛార్జ్ ఇవ్వండి 2 years. అంటే నేనేదో గెలవాలి ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్, ఎస్ఎంఎల్ ఎలక్షన్స్ అనట్లేదు నేను, విధానమస్గా ఇచ్చేయండి. మీ వాళ్ళు ఎవరు పోటీకి రావద్దు, అర్హతలు నీకున్నాయి. నాకు కొత్త టీంతోనే వస్తా. నాకు ఒక టీం ఉంది, మీకు ఎలా అయితే ఒక టీం ఉందో నాకు ఒక టీం ఉంది.
నాకు 26 మంది టీం ఉన్నారండి, నన్ను నమ్మే వాళ్ళు ఉన్నారు 26 మంది ఉన్నారు. వాళ్ళతో నేను ఎలక్షన్ పెట్టద్దు, మనం యూనివర్స్ చేసేసండి, మేమందరం వస్తాం, 2 ఏళ్ళు నాకు టైం ఇవ్వండి, అంతే. నేను చేయలేకపోయినా దండం పెట్టి ఇచ్చేస్తా. ఎస్ ఇది చాలా కష్టం, నాకు లోపలికి వెళ్తే కానీ తెలియదు, బయట నుంచి నాకు అంతా బాగుంటుంది, లోపలికి వెళ్తే లో తెలుస్తుంది నాకు. అంటే పెడదాం ఎలక్షన్స్, పోటీ చేయండి, గెలిస్తే చేయండి. అలా చేస్తే పోనీ అదో పద్ధతి. మరి పెడితే గెలిచే చేస్తాను నా ఉద్దేశం. లాస్ట్ టైం అలాగే ఓడిపోయాను కదా. అంటే నా బాధ ఏంటంటే స్వప్న, తెవలట్లా తెగట్లా. అది 19 మార్చ్ ఎక్కడ, 21 ఏప్రిల్ ఎక్కడ, 24 నవంబర్ ఎక్కడ? అదే ఎందుకు ఇంత అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ స్వప్న వెరీ క్లియర్గా అది మనం మన పర్సనల్ టైంని పక్కన పెట్టి చేసే పని. అవును, దానివల్ల వచ్చేదేమి ఉండదు పెద్దగా, దమ్ముడి ఆదాయం లేదు. అంటే నాకున్న దురద ఏంటి, 7 అవకాశం వచ్చేయాలి, ఛానల్స్తో కూర్చొని మాడేయాలి, ప్రొడ్యూసర్లతో కూర్చొని మాడి మన తెలుగు వాళ్ళు 7 రావాలి, ఇది తాపత్రం. బాటంలో ఇంతే, బాటంలో నాకు దానికి ఆయన చేసినా ఓకే నాకు ఈ విషయం పని. సో అటు నుంచి అవ్వట్లేదు కాబట్టి నేను ఐ వాంట్ గివ్ ఇట్ ట్రై అండ్ సీ ఇఫ్ యూ కెన్. yes absolutely, why not, అది ఇవ్వాలి. ఐ థింక్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు అంటే గ్రేస్ఫుల్గా ఇస్తే బాగుంటుంది. ఏంటి 25 ఏళ్ళు వాళ్ళు చేశారు కదా. బట్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, నేను ఎప్పుడు ఒకటే స్వప్న, నేను పాలసీ మాట్లాడతా, నేను ఎప్పుడు పర్సనల్గా వెళ్ళను. నా లైఫ్లో నేర్చుకుంది అదే, ఐ టాక్ ఓన్లీ పాలసీ.